మన మనసు ఎక్కడ టైట్ అవుతుంది, ఎక్కడుంటే మనం బాగుంటామో, మన మనసు ప్రాబ్లం లేకుండా ఎప్పుడు పని చేస్తుందంటే ఒకటి ఉందండి. యెషయా గ్రంథము 26 అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏంటి, మీ మనసు దేవుని మీద ఆనుకుంటుందా? మీరు దేవుని మీద మీ మనసును తెచ్చి అలా నా మనసును దేవుని మీద ఆనుకునేటట్టు చేద్దామని అలా ఆనుకొని ఉంటున్నారా? పిల్లలు తల్లి స్పర్శను కోరుకుంటారండి. మామూలుగా పిల్లలు ఏడుస్తుంటారు. ఏడుస్తున్న పిల్లల దగ్గరికి తల్లి వచ్చేసి వాళ్ళ చేతులతో అత్తుకొని గుండెల మీద వేసుకుంటుంది అంటేనండి. ఇలా అలా గుండెల మీద వేసుకోగానే వాడు ఆ అమ్మాయో వాళ్ళ అమ్మ చెవులు పట్టుకుంటారు, ఆ ముక్కు మీద చేయి పెడుతుంటారు, ఆ పెదాలని పట్టుకుంటుంటారు, అలా వాళ్ళ మెడ పట్టుకుంటుంటారు, వాళ్ళ అమ్మని అలా అతుకొని ఉంటారు. ఎందుకు? అమ్మ స్పర్శ పిల్లలకి అర్థమవుతుందండి. అర్థమైపోయి ఓకే, నేను సేఫ్ ప్లేస్కి వచ్చాను. మీరు ఎప్పుడైతే నీ కుమారుడు నా కుమార్తె అంటావో, ఆ కుమారుడు కుమార్తె నీ ఒళ్ళో అలా నీ మీద ఆనుకుని ఉండగానే వాడు ఎందుకో నీ దగ్గరికి రాగానే ఏడుపు మానేస్తాడు. ఎవరో ఎత్తుకుంటారో వాళ్ళు కొట్టరు, ఎవరో ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా మొమ్మో బుజ్జు ఏదో అంటుంటారు. అక్కడ వీడికి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. ఏదో ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టుగా ఉంటాడు, అలా చూస్తాడు, ఏడుస్తుంటాడు. ఎందుకురా ఏడిచా, ఎవడు కొట్టాడు నిన్ను? ఎవ్వరు ఏమనలేదు. వాడికి అది సేఫ్ ప్లేస్గా ఉండదు. కరెక్ట్గా వాళ్ళ అమ్మ ఒళ్ళోకి వెళ్ళిపోగానే రిలాక్స్ అవుతాడు, నవ్వుతుంటాడండి, అలా నవ్వుతుంటాడు. ఇది మీకు అర్థమైతే మీరు ఎప్పుడైతే మీ మనస్సును తీసుకెళ్ళి దేవుని మీద అనుకునేటట్టు చేస్తారో మీరు రిలాక్స్ అయిపోతారట. మీకు శాంతి ఉంటుందట, మనశ్శాంతి వచ్చేస్తుందట. ఏ మార్కెట్లో దొరుకుతుందో వెళ్ళి కొనుక్కొని ట్రై చేయండి, చూద్దాం శాంతి అనేది ఎక్కడ దొరుకుతుందో. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, రకరకాల వస్తువులు దొరుకుతాయి అక్కడ. పోనీ ఒక పని చేయండి, వెళ్ళిపోయి బ్రదర్ మీ దగ్గర శాంతి దొరుకుతుందని అడగండి. కొంచెం శాంతి ఏమన్నా ఉంటే ఇవ్వండి. గ్లూకోజ్ పౌడర్ ఉందమ్మా అంటాడు. అవసరం అయితే ఎనర్జీ డ్రింక్స్ ఏమన్నా ఇవ్వమంటారో చెప్పండి, ఇస్తానంటాడు. జ్యూస్లు ఏమంటే ఇవ్వమంటే ఇస్తానంటాడు. కానీ ఆ శాంతి అది ఎలా ఉంటుంది తెలియదండి. మేము అమ్మమండి, ఎక్కడ దొరకదా? ప్రపంచ మార్కెట్లో ఎక్కడ దొరకనిది శాంతి. అది కూడా దేవుడి దగ్గర పూర్ణ శాంతి. పూర్ణ శాంతి. చాలా రిలాక్స్డ్గా ఉంటారు మీరు. అది అక్కడికి వచ్చేస్తే రిలాక్స్ అయిపోతారు. నీ మనసు ఎవని మీద ఆనుకునో, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో, అంటే దేవుని మనసు నీ మనసు మీద ఆనుకోవాలి, నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. ఇలా ఆనుకోండి, ఒకసారి అలా ఆనుకోండి చూద్దాం. మన దేహాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద ఆనుకొని అలా ఉంటాం మనం. మనకి ఎవరి మీద ఆనుకొని ఉండాలనిపిస్తుంటుంది. మనం అలా ఆనుకొని ఎవరి మీద ఉంటామంటే వాళ్ళు మనకు చాలా క్లోజ్ అయి ఉండాలి, చాలా క్లోజ్. వాళ్ళతో మనకు మంచి క్లోజ్ ఆ బంధం ఉండి ఉంటుంది. అలాంటి వాళ్ళతో వెళ్ళిపోయి మన తలను వాల్చేసి అలా పడుకుంటాం. వాళ్ళ ఒళ్ళు అవసరమైతే మన తలను పెట్టి పడుకుంటుంటాం. మన మనసు అప్పుడు రిలాక్స్ అయిపోతుంటుందండి. రిలాక్స్. మనమే అంటుంటాం, నాకు ఎక్కడ మనశ్శాంతి లేదు, ఇదిగో నాకు ఇక్కడ కొంచెం ప్రశాంతత ఉంది. భూమి మీద ఎవరి దగ్గర ఒకవేళ నీకు ఆ ప్రశాంతత దొరకకపోయినా దేవుడి దగ్గరికి వచ్చేస్తే ఆయన మీద నీ మనసును ఆనుకుంటే నీకు పూర్ణ శాంతి. మీరు అందుకే దేవుడి సన్నిధికి వస్తే ఆయన మీద నీ మనసును ఆనుకునేటట్టు చేస్తే ఎంత ప్రశాంతతో. చాలా భయంకరమైన రోగమా, అయినా నువ్వు రిలాక్స్గా ఉంటావు. చాలా ఘోరమైనటువంటి ఆపద నీకు వచ్చిందా, అయినా నువ్వు చాలా రిలాక్స్గా ఉంటావు. నీకు వచ్చినటువంటి ఆ ఆపద, ఆ కష్టం, ఆ కన్నీళ్ళని ఎవ్వరు తీర్చలేరు అనిపించినా నీకు ఎందుకు ఆ పూర్ణ శాంతి ఉంటుందంటే దేవుడున్నాడులే నా వెనక, నేను ఆయన మీద అనుకుని ఉన్నాను. అదికే చెప్తున్నాడు, మీ మనస్సు అను నడుము కట్టుకునండి. ఫస్ట్ కట్టి దాన్ని తీసుకొచ్చి దేవుని మీద అనుకునేటట్టు చేయండి, చూద్దాం. బాగుంటుందండి. ఇలాంటివి మనకు కొన్ని తెలియక మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటామండి. ఇవన్నిటిని ఎక్కడ వెతికినా దొరకో, గుర్తుంచుకోండి. ఎక్కడ వెతికినా మీరు మీ జీవితంలో వీటిని సంపాదించలేరు. ఆ సర్వాంగ కవచమును వాక్యం ద్వారా దేవుడిచ్చాడట.